ఆగో, గా సర్కార్ బస్సుకేమైంది? గదాన్ని ఎందుకు నూకుతున్నారు? అసలు దానికి ఏమైందో అర్థమైతేనే లేదోల్లా. కొంపదీసి డీజిల్ గిట్లా ఒడిసిపీకిందా ఏంది? లేక బిరేకులు గిట్లా ఫెయిల్ అయినాయా? అన్నా, ఓ అన్నా, కొంచెం జూమ్ చెయ్యే. ఆగో, బస్సు బురదల దిగింది కదా. గా కథ ఎక్కడ జరిగిందో చూద్దాం నడువుర్రి. నిన్న అంబులెన్సు ఇయాల బస్సు, ఇక రేపు ఇంకేమవుతుందో ఏమో. ఇవన్నీ చూస్తాంటే మన రేవంత్ సారు చెప్తున్న ముచ్చట్లు నిజమయ్యేటట్టే ఉన్నాయి పోన్రి. మన ములుగు జిల్లా ఉంది గదనుల్లా, భద్రాచలంకెళ్ళి వెంకటరావుపురంకు పోయే సర్కారు బస్సు ఓటుందోల్లా యాకన్నగూడెం దాకా సక్కగానే ఉరికింది. వర్షం గిట్ల పడేసరికి తోవంత బురద బురద అయింది. దాంట్లో గా బస్సు గిట్ల దిగబడింది. గంతే, ఏం జరిగిందోనని బస్సులున్నోళ్ళందరూ గాబర గాబర అయినరు. ఎటు గదలకపోయేసరికి నడిమిట్లనే బస్సు ఆపిండు గా డ్రైవర్ సాబు. గిట్ల చేస్తే కుదరదని జేసీపీ తెప్పించి బస్సును బయటకు తీసుకొచ్చిండ్రు. ఇంతకీ గాడ బురద గంతగనం ఎందుకైందో ఎరికేనానుల్లా. యాకన్నగూడెం వద్ద 6 నెలల సంధి కుంగిన రాళ్లవాగు బ్రిడ్జిని మంచిగా ఎత్తుర్రట. అయితే గా వాగుల గప్పడి మందమని ఇసుక రోడ్డును వేసిండ్రు. గదాంతో గా తొవ్వపొంటి పోయేటోళ్లకు మస్తు పరేషాన్ అయితుందోల్లా. డీజిల్ లేక అంబులెన్స్ ఆగుడు, రోడ్లు సక్కగేయక బస్సులు బురదల దిగబడు చూస్తాంటే ఇప్పుడు రేవంత్ సారు ముచ్చట్లు 100కి 100 పాళ్ళు నిజమే అనిపిస్తోందోల్లా. నన్ను కోసుక తిన్నా సరే ఒక్క రూపాయి సుత అప్పైతే ఉడతలేవని గప్పట్ల చెప్పుకొచ్చిండు గదా మన రేవంత్ సారు. గట్లనే కొడతాంది ఇవన్నీ చూస్తాంటే. అవు రేవంత్ అన్న, ప్రజాపాలన అంటే గిదేనానే?